Morning, 9th class students. 9th class. 9. Say, see page number. The lesson is completely depend on the agriculture sector. See, why the government buys and stores some grains? ఎందుకు ప్రభుత్వం కొన్ని ధాన్యాలను కొని స్టోర్ చేస్తుంది? ఎక్కడ చేస్తుంది? ఇన్ FCI గోడౌన్స్. ఇన్ FCI, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. FCI అనేది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. See, a lot of the grains comes into the market in the harvest time. The government is procured some paddy and some other crops, especially in wheat, paddy, pulses. Procurement చేయాలి. గవర్నమెంట్ కొంత ధాన్యాన్ని సేకరించాలి. దాన్ని ప్రొక్యూర్మెంట్ అంటారు. See, a lot of the grains come into the market in the harvest. One problem farmers face into the low prices. దీనికి కారణం ఏంటంటే ప్రొక్యూర్ చేసేటప్పుడు గవర్నమెంట్ ఫార్మర్స్ దే ఫేసింగ్ సమ్ లో ప్రైసెస్, తక్కువ రేట్లు అమ్ముకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్వింటా ధాన్యం 1800 అనుకోండి. క్వింటా అంటే 100 kgs. ఇప్పుడు ఇది 1500 ఉంది అనుకోండి. గవర్నమెంట్ ఒక రేట్ ఫిక్స్ చేస్తుంది. అంటే నాట్ లెస్ దాన్ 1500. 1500 కంటే కూడా తక్కువ అమ్ముకోవడానికి వీల్లేదు. అందుకని తక్కువ అమ్ముకుంటే ఫార్మర్ లాస్ అవుతారు. కాబట్టి ఇక్కడేంటి, that means the farmers were not able to the selling into the grains in the high, even though in the price, to be able to the repay the loans and continue using the new farming methods. ఇవి మళ్ళా వాళ్ళు తెచ్చినటువంటి అప్పుల్ని లోన్స్ కట్టడం కానివ్వండి, వీటన్నిటికి మళ్ళా ద ఫార్మర్స్ గో టు ద డెట్లోకి వెళ్ళిపోతాడు. ఇవన్నీ కూడా వాడు తీసుకోలేకపోతాడు. అందుకని గవర్నమెంట్ వాజ్ గివింగ్ ద సమ్ ఆఫ్ ద సపోర్ట్ ప్రైస్, MSP ప్రైస్. అంతకన్నా తక్కువ అమ్మడానికి లేదు. ఇప్పుడు పత్తి 5000, 6000 అమ్మాలి. అందుకని తక్కువ అమ్ముకుంటే రైతుకి లాస్. కాబట్టి they needed to protect the traders who might into the try to purchase their grains and prices. Therefore, the government decided the minimum support price. Minimum support price is the price which the farmers can sell their grains. Minimum government నిర్ధారించిన రేటు. The government is fixed the MSP rate. అంతగా తక్కువ అమ్ముకుంటే the farmers are bearing to the losses. అర్థమవుతుందా? కాబట్టి ఏంటా therefore the government is decided set it to the minimum support price. A minimum support price, if they wanted to the government set it to the MSP, cover into the cost cultivation and allow the able to the price. Cost cultivation, వ్యవసాయం చేయడానికి వాడికి ఎంత పెట్టుబడి పడుతున్నాడు అనే దాని మీద ఆధారపడి ఈ MSPని అన్ని చూస్తారు. ఏది ఎంత రైతు ఎంత ఉపయోగిస్తున్నాడు, ఎరువులు ఎంత ఉపయోగిస్తున్నాడు, కాస్ట్ ఎంత అవుతుంది, ఇవన్నీ చూసి MSPని డిసైడ్ చేస్తారు. హూ డిసైడెడ్ MSP? సెంట్రల్ గవర్నమెంట్. హూ డిసైడెడ్ MSP? నాట్ స్టేట్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ MSPని డిసైడ్ చేయాలి. కాబట్టి the Food Corporation of India, FCI, formed the government to purchase the grains. ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొంటారు ఫార్మర్స్ దగ్గర నుంచి, గవర్నమెంట్ దగ్గర నుంచి కొంటున్నారు. From farmers store them to kept into the stock pills. The supplies of the grains, ration shops and other government schemes, midday meal schemes and schools. అంటే ఈ ప్రొక్యూర్ చేసిన దాన్ని అంతా మళ్ళీ రీడిస్ట్రిబ్యూషన్ చేస్తుంది గవర్నమెంట్. ఎవరికి? లేని వాళ్ళకి. PDS, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంట. PDS ద్వారా
మిడ్ డే మీల్స్ పిల్లలకి ఆహారం ఇప్పుడు బియ్యం వేస్తున్నారు, కోట బియ్యం వేయడం, ఇవన్నిటికి హాస్టల్ సరఫరా చేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తాం. ఇది ఒకటి ఎంఎస్పి గురించి మీరు రేపు వచ్చినప్పుడు చదువుకోండి పేపర్ మొత్తం. నెక్స్ట్ ఆర్గానిక్ ఫార్మింగ్. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఎరువులు ఏమీ కూడా లేకుండా కంప్లీట్గా ఒక సాంద్ర ఎరువులు ఏమి ఉపయోగించకుండా చేసేటువంటి ఫార్మింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారు. In order to overcome all the effects of the green revolution, the farmers have been adopted the different farming of the practice. Let us look at the example aged 80, Natwar Boy, a resident of the Nurshun village in Odisha. Natwar Boy అనేవాడు 80 సంవత్సరాల వ్యవసాయ రైతు. నట్వర్ బాయ్ ఈ 80 సంవత్సరాల వయసులో ఏం చేస్తాడు ఆయన? In near Nile into the Cuttack district in Odisha, a retired school teacher. ఈయన వ్యవసాయం అంటే రిటైర్డ్ స్కూల్ టీచర్ అయ్యాడు, 50 సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నాడు. He has been to the practice the organic farming last decade or so, and the swears by the potential feed in Indian population. He says some of the varieties grows in the yield of 20 quintals per acre. ఎకరానికి ఆయన మంచి విత్తనాలు వాడి ఎలాంటి ఎరువులు ఇవన్నీ ఏమి లేకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ లో చేస్తాడు. 20 క్వింటాళ్ళ ధాన్యం పండించాడు అన్నమాట ఎకరానికి. 20 acres in a higher than to the soil is called high yielding varieties. The farmers around get after the using to the chemical and fertilizers and pesticides, and the spend of the much less since the inputs the gobar natural pesticides went into the occasionally needed to the family laborers. Some of the farmers they utilize so much fertilizers and pesticides and chemicals, but Natwar Boy did not utilize in chemical components. Only he is using to the gobar ready inputs of the gobar and natural pesticides. Natural pesticides ఉపయోగించి హై హీల్డ్ వెరైటీని ఉపయోగించి ఎక్కువ ధాన్యాన్ని పండించినట్టు మనం చూస్తున్నాం. నెక్స్ట్ ఫెర్టిలైజర్స్ ప్రాబ్లమ్స్ ఏంట్రా మీకు ఆల్రెడీ మనందరూ తెలుసు. ఫెర్టిలైజర్స్ ప్రాబ్లమ్స్ మూలన చూడండి పేజ్ నెంబర్ 70. మాన్యూర్ అండ్ కంపోస్ట్ కంటైన్ టు ద హ్యూమస్. మాన్యూర్ కంపోస్ట్ ఎక్కువ ఏమంటుందమ్మా? హ్యూమస్ అంటే భూమి నేలలో బాగా బలమైనటువంటి లవణాలు ఇవన్నీ ఉంటాయన్నమాట. Manure and compost contain to the humus living in the organism, the slowly released to the nitrogen, phosphorus and potassium, NPK. Nitrogen, phosphorus and potassium. Potassium formula into K na? NPK. NPK rule another. Nitrogen, phosphorus, potassium. మీరు గోతాల మీద చూడండి, గోతాల మీద రాస్తాడు ఎరువులు గోతాల మీద నైట్రోజన్, phosphorus and potassium, which is the dissolve the water and immediately to available of the plants, but also but may not into the retained into the soil for the long. They may be launched in the form of the soil and pollute the ground, river and lakes. Chemical and fertilizers can also kill the bacteria and other organisms in the soil. It means that some of the times after the use of the soil will be less into the fertilizer and before. ఇవన్నీ ఎవరు ఉపయోగించడం వల్ల ఏంటంటే NPK ఇవన్నీ కూడా డిజల్యూడ్ అయిపోయి వాటర్లో కానీ కొంత బ్యాక్టీరియా చనిపోతుంది భూమిలో. భూమిలో బ్యాక్టీరియా చనిపోతే ఏమవుతుంది? భూమిలోకి కొన్ని వానపాములు ఉంటాయి, వాటిని ఏమంటారు? ఎర్త్వామ్స్.
అవి కనుక చనిపోయిందంటే ఇప్పుడు మనం ఏంటంటే ఎక్కువ హెవీ ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ వాడటం వలన ఆ ఎర్త్వామ్స్ అన్ని లేకుండా పోవడం వలన భూమి గుళ్ళబారటం జరగకుండా ఏమవుతుందంటే అది చాలా లాస్ అవుతుంది, హ్యూమస్ లాస్ అవుతుంది. కాబట్టి ఎక్కువగా యూటిలైజ్ చేయకూడదు వీటిని ఎన్పికే. The variety of the nutrients much into the normally produced the microorganisms but may also be reached. Thus, many of the areas of the Green Revolution have actually retained the loss of the soil fertility and ever increasing to the cost farmers. The environmental resources like the fertility and the groundwater built into the many years once destroyed is to the difficult to the restore them. మనం ఒకసారి భూమిలో ఉన్నటువంటి హ్యూమస్ని డిస్ట్రాయ్ చేస్తే మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి యూ మస్ట్ ప్రొటెక్ట్ ద హ్యూమస్ ఇన్ అవర్ సాయిల్. భూమిలో ఉన్నటువంటి సాయిల్లో ఉన్నటువంటి ఈ హ్యూమస్ని మనం ప్రొటెక్ట్ చేయాలి. అందుకని ఏం చేయాలి, ఈ న్యాచురల్గా పెస్టిసైడ్స్ ఉపయోగించాలి. అంటే ఇవి ఉపయోగించాలి, ఆవు పేడ ఇవన్నీ పెంట అంతా చూసారా, న్యాచురల్గా ఎరువులు ఉపయోగించాలి. న్యాచురల్ ఎరువులు అంటే ఆవు వేసినటువంటి, గేదెలు వేసినటువంటి అన్ని కూడా ఒక చోట పోజేసి సంవత్సరానికి రాగానే మళ్ళీ చెనుగు తోలుతారు. అదే Similarly, the environmental imbalances being to the face of many of the regions in the large scale of the HIV, the Green Revolution is heavily dependent on the natural resources. How to take the care of the environmental, ensure future development of the agriculture. This is the controversial question which was currently has been debated. It is where some of the farmers they go to the organic inorganic farming చేస్తున్నారు కొంతమంది. ఆర్గానిక్ ఫార్మ్ చేసేవాళ్ళు కొంతమంది. ఇప్పుడు ఆర్గానిక్ చేసే వలన ఏంటంటే ఇంకా ఎక్కువ అవుతున్నాయి. ఏది పురుగు మందులు పట్టకపోతే చేతులు బతకట్లా. అందుకని ఇది ఒక డిబేటబుల్ క్వశ్చన్ అయింది. పురుగు మందులు పట్టాలా లేకపోతే న్యాచురల్గా పండించాలి? న్యాచురల్గా అంటే పండదంట, పండిద్దా? కాబట్టి ఇట్ ఈస్ ఎ డిబేటబుల్ క్వశ్చన్ ఆన్ ఇండియన్ ఫార్మర్స్. మిద్దె నుంచి ఏంటమ్మా, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఫేసింగ్ అది ఎన్ని నిమిషాలు చూడండి వచ్చి ఎన్ని నిమిషాలు Indonesia.